కణాన్ని మనం సెల్ అంటాం. అదే మన నర్వస్ సిస్టమ్ ఒక చిన్న కణాన్ని మనం న్యూరాన్ అంటాం. అదే మన కిడ్నీస్ని ఒక చిన్న కణాన్ని నెఫ్రాన్ అంటాం. సో ఇది కిడ్నీ, ఇది మధ్యలో వచ్చేసి నెఫ్రాన్ అంటే ఒక చిన్న నెఫ్రాన్. కొన్ని లక్షల నెఫ్రాన్ కలిపితే ఒక కిడ్నీగా మారుతుంది. సో ఒక నెఫ్రాన్ ఎలా ఏం పని చేస్తుంది, ఎలా ఫిల్టరేషన్ చేస్తుంది ప్రాసెస్ చూద్దాం. సో చిన్న ఇక్కడ గ్లోమరులస్ ఫిల్టరేషన్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మన బ్లడ్ ఫిల్టరేషన్ చేస్తుంది. సో మనకు అవసరమైనవి మళ్ళీ రీఅబ్జర్ప్షన్ అక్కడైతే మనకు అవసరం లేనివి అవన్నీ మొత్తం బయటికి పంపించేస్తుంది. బయటికి పంపించేసే క్రమంలో కొన్ని ఒకసారి కిడ్నీ కరెక్ట్ పనిచేయదు అనుకోండి, సో మన బాడీలో ఏంటంటే సాల్ట్ లెవెల్స్ పెరుగుతుంటాయి. అండ్ దాంతో పాటు సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంటుంది. సో దీంట్లో పాటు ఏంటంటే షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఒకసారి కొన్ని బయటికి వెళ్ళిపోవాల్సిన వెళ్ళిపోవు, రివర్స్ అయినా అనుకోండి. సో మెల్లమెల్ల ఆ కిడ్నీ అనేది మెల్లమెల్ల ఫెయిల్యూర్ అవుతుంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు నెక్స్ట్ ఏంటంటే డయాలసిస్ చేస్తారు. సో కిడ్నీ పని ఏంటంటే ఫిల్టరేషన్ పని. సో నార్మల్గా కిడ్నీ పని చేయకపోవడం వల్ల, సో సేమ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్లూ అండ్ రెడ్ అంటే ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ రెండు ఉంటాయి సిరలు దమనులు. సో మనం బయట ఏంటంటే డయాలసిస్ చేస్తారు. సో కిడ్నీ చేసే పని లోపల చేయకుండా బయట నుంచి రెండింటికి చిన్న చిన్న వాల్స్ పెడతారు. పెట్టిన తర్వాత అది డయాలసిస్ సిస్టమ్ అనేది కనెక్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ బయట అవుతుంది. సో పైన వచ్చేసి మేల్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, కింద ఫిమేల్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. నెక్స్ట్ వచ్చి మస్కులర్ సిస్టమ్. సో మన బాడీకి ఏంటంటే ప్రొటెక్షన్ కావాలి, ఒక ఫ్రేమ్ కావాలి, అండ్ మూమెంట్, పోస్చర్, ఫిజికల్ ఎబిలిటీస్. సో ఏదైనా లిఫ్ట్ చేయాలి ఏమైనా మనకి ఏంటంటే మజిల్ కావాలి. సో ఈ మజిల్ కరెక్ట్ ఉండాలంటే మన బాడీ మస్కులర్ సిస్టమ్ కరెక్ట్ మెయింటైన్ అవ్వాలి. సో మస్కులర్ సిస్టమ్ అండ్ స్కెలిటల్ సిస్టమ్. సో మన మజిల్స్ మీరు అబ్జర్వ్ ప్రతి ఒక్క మజిల్ ఏంటంటే ఐ మీన్ మజిల్స్ అని మన బోన్స్కి అటాచ్ అయి ఉంటాయి. సో అటాచ్ అయి ఉండడం వల్ల మనం ఎనర్జీ అంటే ఏదైనా లిఫ్ట్ చేయడానికి కూడా ఈజీ అవుతాయి. సో దీంట్లో ఎలాంటి ఇంకా సిస్టమ్ ఇంక్లూడ్ ఉంటుంది, స్కెలిటల్ సిస్టమ్ ఇంక్లూడ్. దీంట్లో ఆల్ ద మజిల్స్, టెండాన్స్, లిగమెంట్స్ అటాచ్ టు ద ఎలాంటివి అంటే స్కెలిటల్ మజిల్స్ వాలంటరీ. కొన్ని ఏంటంటే నేను ఇది ఇక్కడ నుంచి తీయాలంటే తీస్తాను ఇట్లా. సో ఈ మజిల్ పనిచేస్తుంది వాలంటరీగా. ఇంకొన్ని ఏంటంటే ఇన్వాలంటరీగా పజిల్ చేస్తుంది. ఇన్వాలంటరీ మనకు సంబంధం లేకుండా చేస్తుంటుంది స్మూత్ మజిల్స్. సో విసరల్ మజిల్స్ అని ఉంటుంది, అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్. సో గుండె ఏంటంటే నువ్వు ఆగమంటే ఆగదు, నువ్వు కొట్టుకోమంటే కొట్టుకోవచ్చు. సో దాని పనితనం అది చేస్తుంది. కార్డియాక్ మజిల్స్ ఏంటంటే అది ఇన్వాలంటరీ, డైరెక్ట్ అది పనిచేస్తూనే ఉంటుంది. సో మజిల్స్ ఏంటంటే మన బాడీకి ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సో మస్కులర్ సిస్టమ్ చూసి సో మన బాడీలో అన్ని అవయవాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కదానికి ప్రొటెక్షన్ కావాలి. బోన్స్ అండ్ మన మజిల్స్ ఇవన్నిటికి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాయి. స్కెలిటల్ సిస్టమ్. సో స్కెలిటల్ సిస్టమ్ ఏంటంటే ఒక షేప్ అండ్ స్ట్రక్చర్. మన బాడీలో ఎలాంటి బొక్కలు వెనక ఒక ముద్దలాగా మారిపోతాం మనం. సో ఏంటంటే స్కెలిటల్ సిస్టమ్. సో దీంట్లో ఏంటంటే మన ఫేస్ నుంచి ప్రతి ఒక్క బాడీ చూసుకున్నాం అనుకోండి, సో ప్రతి ఒక్క దానికి కొన్ని కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ద 80 బోన్స్, ద యాక్సిలరీ స్కెలిటన్ అండ్ అవర్ స్పైన్, కోర్ అండ్ బాడీ. సో మన ముఖం నుంచి మన వెన్నుపూసలు మొత్తం 80 ఉంటాయి. అండ్ టోటల్గా వచ్చేసి 126 ఏమో కింద ఆర్మ్, లెగ్స్, బోన్స్ అవే ఫ్రమ్ ద కోర్. సో టోటల్ వచ్చేసి 206 బోన్స్ అయితే ఉంటాయి మన శరీరంలో. సో ప్రతి ఒక్క బోన్ ఏంటంటే ఒక కనెక్టివ్ టిష్యూ లాగా పనిచేస్తుంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టే ఒక బోన్ ఏంటంటే చిన్న జాలి జాలి లాగా ఒక దగ్గర ఉండి దృఢంగా పనిచేస్తుంటాయి. మనం కాల్షియం ఫుడ్స్, మంచి ఫుడ్స్ ఆహారం తీసుకోలేమనుకోండి, సో బోన్ కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీక్ అయినప్పుడు ఏంటంటే ఆ బోన్స్కి ఆ మజిల్కి రిలేషన్ అనేది తగ్గుతుంటుంది. సో అక్కడ జరిగిపోవడం అలాంటి జరిగినప్పుడు మనకి సివియర్ చాలా పెయిన్ఫుల్ అనేది వస్తుంటుంది. సో మన బాడీ స్ట్రాంగ్ ఉండాలంటే మన బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో మంచి కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ అలాంటివి తీసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్, సో మన బాడీ, బ్రెయిన్, మనం చేసే పని, సో ప్రతి ఒక్కది నేను ఏం మాట్లాడుతున్నాను నాకు కాన్షియస్ ఉండాలి, అన్ని అవగాహన ఉండడానికి మన నర్వస్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి. సో కొందరు ఏంటంటే బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అంటారు కదా. సో వాళ్ళ నర్వస్ సిస్టమ్ కరెక్ట్ లేనట్టు, నేను ఏం చేస్తున్నాను, ఏం చూస్తున్నాను, నేను చూసేదాన్ని నేను చదవగలుగుతున్నాను. సో ఇది అన్ని పని చేసేది నర్వస్ సిస్టమ్. న్యూరో ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం. సో న్యూరో ట్రాన్స్మిట్ సిస్టమ్ ఏంటంటే మనం సెన్స్ చేయొచ్చు. మన స్కిన్ వచ్చేసి నేను ఎవరైనా గిచ్చుతున్నా, ఏదైనా వేడి తలని సెన్స్ చేస్తుంటుంది. అండ్ దాంతోపాటు మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంటుంది. సో ఇప్పుడు టైం అవుతుంది, ఏ టైం అవుతుంది, ఎంత చేయాలి, ఎంత చూడాలి. సో ఫోన్ రింగ్ అవుతుంది. సో రింగ్ అవని ఎవరు ఫోన్ అవని మన బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ అంటాం మనం. సో నర్వస్ సిస్టమ్ ఇట్లా సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, అండ్ ఇంకోటి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సో కంప్లీట్ మీరు చూసినట్టయితే మొత్తం మన బాడీ మొత్తం ఒక జాలి వైర్, కరెంట్ వైర్ లాగా ఉంటుంది. సో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ మన బాడీలో ఒక్కొక్క అవయవాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది చూడొచ్చు మనం బ్రెయిన్ నుంచి కింది వరకు. సో ప్రతి ఒక్కటి ఇవన్నీ కంట్రోల్ చేస్తుంటుంది. చూడండి నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుంది మొత్తం. సో దీంట్లో ఏ ఒక్క చిన్న నర్వ్
ఒకసారి ఏదైనా తెగిపోయి అంటే పాడైపోయింది అనుకోండి, మళ్ళా నర్వ్ రీజనరేషన్ చాలా కష్టం. సో ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తాం పక్షవాతం పేషెంట్ ఏంటంటే ఆ నర్వ్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతది. సో ఆ నర్వ్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల అది ఇక్కడ నుంచి బ్రెయిన్ నుంచి మనకు కనెక్ట్ అయి ఉంటాయి. బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ద్వారా నర్వ్ సిస్టమ్ అనేది ఫార్మ్ అవుతది టోటల్. సో ఏదైనా చిన్న నర్వ్ ఇట్లా ప్రెస్ అవ్వడం వల్ల సివియర్‌గా పెయిన్ వస్తుంటది. భరించలేనంత పెయిన్ ఉంటది. అంత సాఫ్ట్ ఉంటది. అండ్ నర్వ్ ఒక్కసారి ఏదైనా కట్ అయిపోయిందనుకోండి, మళ్ళా రీబర్త్ అనేది చాలా కష్టం. రిజనరేషన్ చాలా కష్టం అవ్వదు. బట్ మన మ్యాగ్నెట్ థెరపీలో రివర్స్ కేసెస్ చూస్తున్నాం మనం. సో మీరు చూసినట్లయితే ఎవరైనా పక్షవాత పేషెంట్ రికవర్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మెడిసిన్స్‌తోని. ఇంకోటి రిప్రొడక్టివ్ సిస్టమ్. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటే మెయిల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఏదైనా టెస్టిస్ ఉంటాయి, ప్రోస్టేట్స్ ఉంటాయి అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఓవరీస్, వెజైనా, యూటెరస్. సో ఇవన్నీ ఉంటాయి. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే మొత్తం కంప్లీట్ హార్మోన్స్. మన మెయిల్‌లో ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ కరెక్ట్ ఉండాలి. అవి ఎట్లంటే మన టెస్టికల్స్ ఇవన్నీ కరెక్ట్ ఫంక్షన్ చేయడానికి. ఆడవాళ్ళు ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ కరెక్ట్ ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్ మెయింటైన్ చేయడానికి మనకేంటంటే హార్మోనల్స్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్. సో ఓవరాల్‌గా మన బాడీ మొత్తం కరెక్ట్ ఓవరాల్‌గా పనిచేయాలంటే ప్రతి ఒక్క హార్మోన్, ప్రతి ఒక్క అవయవానికి అన్ని కరెక్ట్ అందాలంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు మనం ఏం చేస్తామంటే బేసిక్ అనటామీ అండ్ ఫిజియాలజీ చూస్తాం ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. సో ఆల్మోస్ట్ జస్ట్ అందరికి ఏంటంటే మరి డీప్ వెళ్ళను ఎందుకంటే నాకు టైం సరిపోదు. సో జస్ట్ పైన పైన నేను కవర్ చేసుకుంటూ వచ్చాను. సింపుల్ 11 సిస్టమ్స్ అయితే సరిపోతుంది మనకి బేసిక్ ఐడియా కోసం. సో ఇంట్రొడ్యూసింగ్ మ్యాగ్నెటిక్ థెరపీ. సో మ్యాగ్నెటిక్ థెరపీ చూద్దాం. సో వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ థెరపీ? మ్యాగ్నెటిక్ థెరపీ యూజెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ హీలింగ్ అండ్ వెల్‌నెస్. సో మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఏంటంటే మనకి ఏదైనా తగ్గించుకోవడానికి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. ఇట్ డేట్స్ బ్యాక్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ ఉన్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయి మనకి. కామన్ యూజ్ ఆఫ్ రిడ్యూసింగ్ పెయిన్, లోవరింగ్ ఇన్‌ఫ్లమేషన్ అండ్ బూస్టింగ్ బ్లడ్ సర్క్యులేషన్. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ పెంచుకోవడానికి మ్యాగ్నెటిక్ థెరపీ వాడతారు మనం. సో ఫస్ట్ మనం దీనిలో మ్యాట్రెస్ అండ్ ఇంకోటి వాటర్ ఎనర్జీ ప్యాడ్ మనం చూస్తుంటాం. సో వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఏంటంటే మన బాడీలో అబ్జర్ప్షన్ తొందరగా అవ్వాలి. సో నార్మల్ వాటర్ మనం తాగడం వల్ల అబ్జర్ప్షన్ కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ వాటర్ బాటిల్‌కి ఇలాంటి మ్యాగ్నెటిక్ ప్యాడ్ పట్టుకొని మనం తాగామనుకోండి, మన బాడీలో అబ్జర్ప్షన్ చాలా ఈజీగా అవుతది. ఎందుకు ఈజీ అవుతదంటే, ఎప్పుడైతే వాటర్‌కి మ్యాగ్నెటిక్ బెల్ట్ అటాచ్ అయిందో, బాటిల్‌కి అటాచ్ అయిందో, దాంట్లో వాటర్ మాలిక్యూల్ సైజ్ తగ్గడం స్టార్ట్ అవుతది. ఆ తగ్గినప్పుడు ఏందంటే అబ్జర్ప్షన్ ఈజీ అవుతది. సో మనం చూస్తుంటాం గదా! లిక్విడ్ ఏమంటారు? లిక్విడ్ గ్యాసెస్, సాలిడ్స్. సో దాంట్లో అంటే వాటర్ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి? దూరం దూరం ఐ మీన్ గ్యాసెస్‌లో దూరం ఉంటాయి. లిక్విడ్స్‌లో కొంచెం ఇంకా కొంచెం దూరం దగ్గర ఉంటాయి. సో ఎప్పుడైతే వాటర్ ప్యాడ్ తాగిన వాటర్ సో దాంట్లో ఈజీగా అవుతాయి. సో వాటర్ మాలిక్యూల్స్ స్ప్లిట్ అవుతది. దాంట్లో ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతది. సో ఈ వాటర్ తాగడం మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ, స్టామినా అవన్నీ చూస్తుంటాం. ఇంకా థర్డ్ వచ్చేసి వ్రిస్ట్ బెల్ట్. సో మ్యాగ్నెటిక్ వ్రిస్ట్ బెల్ట్. సో మనకందరికి తెలుసు మ్యాగ్నెటిక్ వ్రిస్ట్ బెల్ట్ ఎలా పనిచేస్తుంది. అండ్ మన బాడీకి ఏంటంటే ఒక వాసో డైలేషన్ లాగా పనిచేస్తది. సో ఎప్పుడైతే రక్తం ఎక్కువ చిక్కబడకుండా చూస్తది. సో రక్తం ఎందుకు చిక్కబడతదంటే ఓవర్‌గా స్ట్రెస్ వల్ల గాని, ఎక్కువ రేడియేషన్ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల మనకేంటంటే రక్తం చిక్కబడతది. సో ఇది పెట్టుకోవడం వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ అండ్ వాసో డైలేషన్ ఎప్పుడు మన బాడీకి చూస్తది. సో కంప్లీట్ ఈ 3 ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి. సో మ్యాగ్నెట్ థెరపీ ఏంటి అసలు? సో హిస్టరీ అండ్ డెవలప్‌మెంట్. సో మ్యాగ్నెట్ థెరపీ ఏందంటే ఇప్పుడొచ్చింది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఉంది. ద కాన్సెప్ట్ ఫర్ ఫార్మల్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ వెస్టర్న్ మెడిసిన్. సో 16థ్ సెంచరీ నుంచి మ్యాగ్నెట్ థెరపీ ఉంది. అండ్ ఇంకా 18థ్ సెంచరీలో ఆస్ట్రియన్ ఫిజిషియన్ ఫారెన్ యాంటన్ మెస్మర్ హూ కాయిన్డ్ దెమ్ యాస్ యానిమల్ మ్యాగ్నెటిజం. సో పాత కాలం నుంచే మనకేంటంటే మ్యాగ్నెట్ థెరపీ అని ఉంది. సో ఏందంటే మ్యాగ్నెట్ థెరపీ హాస్ నో సింగిల్ ఇన్వెంటర్. సో ఏందంటే ఒక్కరు కాదు ఇన్వెన్షన్. ఎందుకంటే చాలా మంది చూసారు. చాలా మంది చేశారు కూడా. సో it originated thousands of years ago in ancient civilization. The earliest record used for natural magnetic stones. సో ముందేందంటే మనం రీసెంట్‌గా ఒక వీడియో కూడా మనకు సర్కిల్ మన గ్రూప్‌లో ఒకసారి పెట్టారు చూసాం కదా! ఒక స్టోన్స్ ద్వారా మ్యాగ్నెటిజం తీశారు. ఫస్ట్ ఏందంటే సేమ్. అప్పుడేందంటే ఆ స్టోన్స్‌తోనే హీలింగ్ అనేది చేసేవాళ్ళు. సో అయస్కాంతం రాయి. సో రాళ్ళలో అయస్కాంతం ఉండేది. సో దానివల్ల హీలింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే పెయిన్ రిలీఫ్ అయ్యేది. ఈజిప్ట్‌లో గాని, గ్రీస్ అండ్ ఏన్షియన్ హిందూ వేదాస్‌లో ఇది ఉంది మ్యాగ్నెటిజం వల్ల. సో రెగ్యులేటరీ అప్రూవ్స్ ఏంటంటే ఎఫ్‌డీఏ ర్యాంక్స్ మ్యాగ్నెటిక్ యాస్ లో రిస్క్. సో ఎఫ్‌డీఏ కూడా అప్రూవ్ చేసింది. ఎప్పుడంటే 1976లో. సో మ్యాగ్నెట్ థెరపీ యూజ్ చేయడం వల్ల చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. అండ్ ఆల్సో జపానీస్ అప్రూవ్డ్ ఫర్ ద పెయిన్ రిలీఫ్ ఇన్ 1976. సో జపానీస్ వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు మ్యాగ్నెట్ థెరపీని. సో మ్యాగ్నెట్ థెరపీ మనం ఇప్పుడు కాదు ఎప్పుడుదో ఉంది. బట్ మన ఇండియన్ కల్చర్, లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే మనకెప్పుడు మ్యాగ్నెటిజంకి, భూమికి దగ్గరుండేవాళ్ళం. సో ఈజీగా మనకు గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి పుష్కలంగా లభించేది. బట్ ఓవర్ ద ఇయర్స్ అలా మనకేంటంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. మనం ఏంటంటే ఇవన్నిటికి దూరం అవుతున్నాం. సో ఇప్పుడు మన ఇండియన్స్‌కి అవసరం వచ్చింది మ్యాగ్నెటిక్ థెరపీ. సో ప్రపోజ్డ్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే బూస్ట్ బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజన్ డెలివరీ. సో మనం ఇంతకుముందు మన బాడీ మొత్తం చూసాము. అన్ని సిస్టమ్స్. సో ప్రతి ఒక్క సిస్టమ్స్ ఏం కావాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండాలి. దాంతో పాటు ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ ఉందనుకోండి, ఆ సిస్టమ్, ఆ అవయం, ఆ అంగం కరెక్ట్ పనిచేస్తుంటది. సో మన మ్యాగ్నెటిజం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉందంటే బ్లడ్ ఫ్లో కరెక్ట్ ఇంప్రూవ్ అవుతది. దాంతో పాటు ఆక్సిజన్ డెలివరీ కూడా కరెక్ట్ అవుతది. అండ్ ఎఫెక్ట్ అయాన్ ఛానెల్స్. సో ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ ఒకసారి ఏమంటారు మన చెయ్యికి
బెల్ట్ పెట్టాలని లేదంటే వాటర్ తాగానే మనకి ఎనర్జీ లెవెల్ ఎలా పెరుగుతుందంటే మన బాడీలో అయోనైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో నర్వ్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది వెంటనే. ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది మనకు వస్తుంటుంది. అండ్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ బై చేంజింగ్ కైటోకిన్ లెవెల్స్. సో ఇవేంటంటే మన ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కైటోకిన్ లెవెల్స్. అంటే ఒక ఇమ్యూన్ సిస్టమ్ లాగా మనకు పనిచేస్తుంది. మీరు గూగుల్ కూడా వెతుకోవచ్చు సైటోకిన్ లెవెల్స్ అంటే ఏంటి, కైటోకిన్. సో మనకు ఇమ్యూన్ సిస్టమ్ లాగా మనకు పనిచేస్తుంది. సో ఏదన్నా రోగ నిశక్తి గల ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది మనకు. స్టడీ షోస్ ట్రీటెడ్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ 20% ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో. సో ఎప్పుడైతే మనం మ్యాగ్నెట్ థెరపీ మనం వాడుతున్నామో మన వాళ్ళలో 20% రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయింది, మెరుగైంది. సో సో ఎక్కువ అవ్వడం కాదు, మెరుగైంది. సో మెరుగంటే అది కంపల్సరీ కావాలి. ఎక్కువైందంటే ఉన్నదానికంటే ఎక్కువ అది డేంజరస్ ఎఫెక్ట్. సో ఏంటంటే ఉన్న దాంట్లో మనకి ఇంప్రూవ్ అవుతే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇంప్రూవ్ అవడం వల్ల సెల్, టిష్యూ, ఆర్గన్, బాడీ సిస్టమ్ ఇవన్నిటికి ఇంకా పుష్కలంగా అందుతుంది. పోషక విలువలు కరెక్ట్ అయితే దాంతోపాటు ఆక్సిజన్ కరెక్ట్ ఉండడం వల్ల అన్ని మంచిగా పనితనం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో magnet therapy relieves pain relief linked to neutral endorphin, natural endorphin release triggered by magnets. సో ఎప్పుడైతే మనం మ్యాగ్నెట్ మ్యాట్రస్ పైన పడుకుంటామో కరెక్ట్ మనకు నిద్ర అనేది లభిస్తుంది. సో నిద్రలో అంటే లభించడానికి కారణం ఏంటంటే మన బాడీలో మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగింది అనుకోండి. సో ఎండోర్ఫిన్ పడుకున్నప్పుడు మనకి ఎండోర్ఫిన్ కెమికల్ రిలీజ్ అవుతుంది. సో ఎండోర్ఫిన్ రిలీజ్ అవడం వల్ల మనకి నేచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఇది. సో ఎప్పుడు మనకి నిద్రలోనే ఎండోర్ఫిన్ వస్తుంది. సో కరెక్ట్ తగినంత నిద్ర తీసుకోవాల్సిందే మనం. సో పొటెన్షియల్ బెనిఫిట్స్. సో ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? పెయిన్ మేనేజ్మెంట్, సో ఆర్థరైటిస్. సో మ్యాగ్నెట్ థెరపీ ఆర్ మ్యాగ్నెటిస్ ఇవి చూస్ చేయడం వల్ల ఏంటంటే ఆర్థరైటిస్ పెయిన్ కూడా తగ్గుతాయి. మెటా అనాలిసిస్ ఆఫ్ 29 స్టడీస్ షోడ్ స్మాల్ బట్ మీనింగ్ఫుల్ పెయిన్ రిలీఫ్. సో నేను చెప్పింది కాదు, ఇది మెటా అనాలిసిస్ జరిగింది. 29 స్టడీస్ కూడా ఉన్నాయి దీంట్లో మ్యాగ్నెటిస్ పైన, ఆర్థరైటిస్ అండ్ బ్యాక్ పెయిన్. 2017 రీసెర్చ్ సపోర్ట్ ఇంప్రూవ్డ్ ఇన్ క్రానిక్ లోవర్ బ్యాక్ పెయిన్. సో 2017లో కొన్ని స్టడీస్ చేశారు. అండ్ దాంతో ఫైబ్రోమయాల్జియా అండ్ న్యూరోపతి. సో ఫైబ్రోమయాలజీ పేషెంట్స్ లో కూడా మనకు మంచిగా చూడొచ్చు, మన మజిల్ పెయిన్స్ ఇవన్నీ తగ్గినాయి. రిపోర్ట్ ఆఫ్ రెడ్యూస్ పెయిన్, ఫటిక్ అండ్ ఇంప్రూవ్ నర్వ్ ఫంక్షన్. సో నర్వ్ ఫంక్షన్ మనం ఏంటంటే పక్షవాతం పేషెంట్ లో చూస్తుంటాం. సో ఎలా సార్ అసలు మ్యాగ్నెట్ థెరపీ యూజ్ చేయడం వల్ల అంత ఇన్స్టెంట్ గా ఎలా రిజల్ట్ వచ్చింది, తన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఇంప్రూవ్ అయిందంటే, నేను ఇంతకుముందు చెప్పాను ఒక్కసారి నర్వ్ డ్యామేజ్ అనుకోండి, రిజనరేషన్ రిబర్త్ అవ్వడం చాలా కష్టం, రిజనరేట్ అవ్వడం చాలా కష్టం. సో మ్యాగ్నెట్ థెరపీ వల్ల ఇలాంటి చాలా పాసిబిలిటీస్ అన్ని జరుగుతున్నాయి మనం. సో వాళ్ళ బాడీలో ఏంటంటే తొందరగా రిజనరేషన్ అది ఫాస్ట్గా అవుతుంది, అయి ఆ నరువు మళ్ళీ పునరుత్పత్తి అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మూమెంట్స్ రావడం, వాళ్ళు ఈజీగా నడవడం, సో ఇవన్నీ మనం చూస్తున్నాం. సో మ్యాగ్నెట్ థెరపీ వల్లనే సాధ్యం ఇది. అండ్ ప్లాసిబో ఎఫెక్ట్. సో సైకలాజికల్గా ఏంటంటే నేను మ్యాగ్నెట్ థెరపీ వాడుతున్నాను. సో నేను వాడుతున్నాను కాబట్టి నాకు మంచి రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్స్ రావాలని మన మైండ్లో నేను డిసైడ్ అయ్యాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకు అదే వస్తుంటుంది. లైక్ ఒక డమ్మీ టాబ్లెట్, ప్లాసిబో అంటే ఏంటంటే ఒక డమ్మీ టాబ్లెట్ లాంటిది టాబ్లెట్ కాదు, విచ్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ యాక్టివ్ మెడికామెంట్స్. సో అది తీసుకోవడం వల్ల ఒక ప్లాసిబో ఎఫెక్ట్ లాగా మనకు పనిచేస్తుంది. నేను టాబ్లెట్ వేసుకున్నా కదా తగ్గుతుంది. సో మనం మెంటల్గా మనం డిసైడ్ అయ్యామనుకోండి, ఆ ఎఫెక్ట్ కూడా మనకు చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంటుంది. అండ్ అదర్ పొటెన్షియల్ అప్లికేషన్స్, థెరపటిక్ అప్లికేషన్స్, వూండ్ హీలింగ్. సో ఒకసారి మనం మ్యాగ్నెట్ థెరపీ తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి వూండ్స్ ఉన్నా సరే తొందరగా తగ్గుతుంటాయి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాం. ఇన్సోమ్నియా, సో ఇంప్రూవ్ స్లీప్ క్వాలిటీ బై రెగ్యులేటింగ్ మెలటోనిన్. సో ఇంతకుముందు చెప్పాను మన నిద్ర కారణం ఏంటంటే మెలటోనిన్ హార్మోన్ కావాలి. సో చాలా మంది నిద్ర పట్టట్లేని వాళ్ళు మన మ్యాగ్నెట్ థెరపీ యూజ్ చేయడం వల్ల ఎందుకు నిద్ర పడుతుందంటే వాళ్ళకి ఎందుకంటే స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల మెలటోనిన్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు మంచి నిద్రను లభిస్తుంది. సో నిద్రలో ఇంకేంటంటే ఎండోర్ఫిన్ కెమికల్ రిలీజ్ అయ్యి నేచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్. సో పొటెన్షియల్ సపోర్ట్ ఫర్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అండ్ డిప్రెషన్ వయా టీఎంఎస్. సో మనకి ఎలాంటి న్యూరలాజికల్ డిసార్డర్స్ ఉన్నా సరే మంచి రిజనరేషన్ ఈజీ అవుతుంది. సో నర్వ్ యాక్టివిటీ మంచి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్, మనం కింద పడ్డా, ఇక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చినా, ఏ పెయిన్స్ ఉన్నా సరే, కాల్చి అలాంటివి పట్టుకున్నా సరే, మనం రెగ్యులర్ అదే పని చేస్తున్నాం. ఎక్కడ దెబ్బలు చేయాలి అక్కడ మనం మల్టీపర్పస్ బెల్ట్ పెట్టేసి కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు, నార్మల్ తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు ఇవన్నీ తగ్గుతుంటుంది మనకి. అండ్ డిసీజ్ అడ్రస్ బై మ్యాగ్నెట్ థెరపీ. సో మ్యాగ్నెట్ థెరపీ వల్ల ఎలాంటి డిసీజ్ మనం చెప్పొచ్చు అంటే ఆస్టియో ఆర్థరైటిస్, రెడ్యూస్ బ్రెయిన్, ఇంప్రూవ్స్ జాయింట్ మొబిలిటీ. అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్, డిక్రీస్ ఇన్ఫ్లమేషన్ అండ్ స్టిఫ్నెస్. ఒకసారి ఏంటంటే కండరాలు బిగిసిపోతుంటాయి కదా, సో ఇలాంటి పేషెంట్ కూడా ఇవ్వచ్చు మనం. మజిల్ క్రాంప్స్ ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఇవన్నీ తగ్గుతుంటాయి. అండ్ కార్పల్ టన్నల్ సిండ్రోమ్, సో నర్వ్ కంప్రెషన్ సిమ్టమ్స్. సో ఎప్పుడైతే నర్వ్ ఇలాంటి మనం చూస్తున్నాం, నర్వ్ ప్రెస్ అవ్వడం వల్ల మనకి పెయిన్ ఇలా వస్తుంది. సో ఎప్పుడైతే మనం దీని మీద పడుకున్నామో ఒక మినిమం ఒక 1 వీక్ 10 days లో మనకి ఎఫెక్ట్ అనేది చూసుకోవచ్చు. సో ఇలాంటి మైగ్రేన్ హెడేక్స్ కానీ, ఇంకా మన కాలి మడవల ఇన్ఫ్లమేషన్స్, సో ఇలాంటి పెయిన్స్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో టేక్ అవే మెసేజ్ ఏంటంటే ఏన్షియంటెడ్ ఎవాల్వింగ్ థెరపీ విత్ మోడర్న్ యూసేజ్. సో ఇదేంటంటే ఎప్పుడు పాతది, ఇది మ్యాగ్నెట్ థెరపీ అనేది కొత్తదేం కాదు, చాలా పాతది. బట్ ఇప్పుడు యూసేజ్ పెరుగుతుంది. నేను చెప్పాను కదా, ఒకప్పుడు అవసరం లేకుండా ఇప్పుడు మనకు అవసరం వచ్చింది. అండ్ సపోర్ట్స్ పెయిన్ రిలీఫ్ అండ్ ఇన్ఫ్లమేషన్ రిడక్షన్స్. అండ్ సేఫ్టీ రిక్వైర్స్ అవేర్నెస్ ఆఫ్ కాంట్రా ఇండికేషన్స్. సో ఖచ్చితంగా ఇది వాడాలి, బట్ ఎవరు వాడకూడదు, దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి మనం ప్రోడక్ట్ ఇవ్వచ్చు. అండ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ సైంటిఫిక్ ఎవిడెన్స్.
సో నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ యూజ్ అండ్ క్లినిషియన్స్. సో ఎడ్యుకేట్ యువర్ సెల్స్. సో ఖచ్చితంగా ఏంటంటే మ్యాగ్నెటోథెరపీ మనం వాడుతున్నాం. సో దాని బెనిఫిట్స్ ఏంటి, రిస్క్, ఇవన్నీ ప్రాపర్ యూజెస్ అని మనం ఖచ్చితంగా చెప్పాలి. అండ్ కన్సల్ట్ ప్రొఫెషనల్స్. ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే ఇలాంటి ప్రొఫెషనల్ కూడా మనం కన్సల్ట్ అవ్వచ్చు. సో మానిటర్ ఎఫెక్ట్, ట్రాక్ బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్, ఈవెన్చువల్లీ సపోర్ట్ రిసర్చ్. సో మనం ఏమైనా సరే ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి మనకి ఎలాంటివి అవుతుంది. సో చాలా మంది అంటే ఒకే హ్యాండ్కి అట్ ఏ టైం లాంగ్ డ్యూరేషన్ వేడి అంటే ఎక్కువ ఎండాకాలం పెట్టుకున్నాం అనుకోండి, సో అది మనం మార్చాలి. చేయి మారుస్తుండడం వల్ల అక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇలాంటి ఇచ్చింగ్ అనేది తగ్గుతుంటుంది. సో ఇవన్నీ మనం చూసుకొని వాడుకోవాలి. సో ఈ బెటర్ మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుంది, ఓవరాల్ గా సమరైజ్ చేస్తాను లీడర్. సో మ్యాగ్నెటిక్ థెరపీ కాజెస్ వాసోడైలేషన్ అండ్ రెడ్యూస్ బ్లడ్ విస్కోసిటీ. సో ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ బెల్ట్ ఆర్ మ్యాగ్నెటర్స్ పైన మనం పడుకున్నామో మన బాడీ అంటే వాసోడైలేషన్ అవుతుంది. అంటే వాసోడైలేషన్ అంటే మన బ్లడ్ వాస్కులర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఈజీగా అంటే డైల్యూట్ అవుతుంటాయి. సో రక్త ప్రసరణ మెరుగవుతుంది ఈజీగా. ఎప్పుడైతే పల్సగా మారుతుంటుంది బ్లడ్, రక్త సాంద్రతను కూడా తగ్గిస్తుంది, బ్లడ్ విస్కోసిటీ. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఫ్లో త్రూ అవుట్ ద బాడీ. సో ఒకసారి ఏంటంటే రక్త సాంద్రతను కరెక్ట్ తగ్గించామనుకోండి అండ్ వాసోడైలేషన్ చేయడం వల్ల మొత్తం ఈచ్ అండ్ ఎవరీ పార్ట్కి ఈజీగా సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ కాజెస్ సెల్ రిజనరేషన్. సో ఇంతకుముందు చెప్పాను, సో ప్రతి ఒక్క సెల్ తొందరగా రిజనరేషన్ అవుతుంటుంది, మళ్ళీ యాక్టివేషన్ కూడా తొందరగా అవుతుంది అండ్ ప్రివెంట్స్ ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ హ్యూమన్ సెల్. సో మళ్ళీ హ్యూమన్ సెల్ డ్యామేజ్ అవడానికి ఇవి అరికడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ ఎనర్జెటిక్, యాక్టివ్ అన్ని చూస్తుంటాం మనం. సో సేఫ్టీ కన్సిడరేషన్ అండ్ ప్రికాషన్స్. సో ఇంతమంది చెప్పాను. సో మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఎలాంటి ప్రికాషన్స్, ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలంటే కాంట్రా ఇండికేట్ ఫర్ ప్రెగ్నెన్సీ, పేస్ మేకర్ అండ్ ఇన్సులిన్ పంప్స్. సో మనం రెగ్యులర్ చెప్తూనే ఉంటాం ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వీళ్ళు వాడొద్దు, ప్రెగ్నెన్సీ మనం యూజ్ చేయొద్దు. పేస్ మేకర్, పేస్ మేకర్ ఏంటంటే మన బాడీకి ఏంటంటే ఖచ్చితంగా ఒకటి ఎలక్ట్రిసిటీ ఉంటుంది మన శరీరంలో. సో మీరు అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మన బాడీలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో ఎలక్ట్రిసిటీ వల్ల ఏంటంటే మన హార్ట్కి చిన్న కరెక్ట్ కొట్టుకోవడానికి ఏంటంటే పర్ ఇంపల్స్ కావాలి, ఆ ఇంపల్స్ కరెక్ట్ జనరేషన్ కావాలి. అది ఏంటంటే కింద పర్కించి ఫైబర్ ఉంటుంది, దానికి ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ ఎలక్ట్రిసిటీ వల్ల ఏంటంటే హార్ట్ కరెక్ట్ పంపింగ్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఆ ఎలక్ట్రిసిటీ ఇంపల్స్ కరెక్ట్ అందదు. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఆర్టిఫిషియల్గా అందిస్తారు. దాని పేస్ మేకర్ చిన్న డివైస్ పెట్టేసి దానికి ఎలక్ట్రానిక్ ఇంపల్స్ అందిస్తుంటారు. అది అందించడం వల్ల తక్కువ కొట్టుకునే హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది, తగినంత కొట్టుకుంటుంది, ఆప్టిమం కొట్టుకుంటుంది. ఇన్సులిన్ పంప్ ఇది కూడా ఏంటంటే అది సెన్సార్ ద్వారా పనిచేస్తుంది ఇన్సులిన్ పంప్. సో మన బాడీలో షుగర్ లెవెల్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ అదే ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసేసుకుంటుంది డ్యూ సెన్సార్ ద్వారా పనిచేస్తుంది. సో ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ మన శరీరం ఉందనుకోండి, వాళ్ళు ఇది వాడడం వల్ల ఆ బ్యాటరీ అల్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వాళ్ళు వాడొద్దంటాం. సో పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్ ఇంక్లూడ్ స్కిన్ ఇరిటేషన్. సో ఇందాక చెప్పాను కదా, ఎక్కువసేపు బెల్ట్ పెట్టుకోవడం వల్ల వేడికి చెమట వస్తుంది, అప్పుడు ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మనం చేయి మార్చుకోవాలి. సో కన్సల్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ బిఫోర్ యూజ్ అండ్ ఎఫ్డీఏ వాన్స్ మ్యాగ్నెట్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఆర్ నో సబ్స్టిట్యూట్ ఫర్ మెడికల్ కేర్. సో మనం ఏంటంటే ఇప్పుడు ఎఫ్డీఏ చెప్తుంది ఏంటంటే దేనికైనా సరే ఒక సపోర్టింగ్ థెరపీ లాగే పనిచేస్తుంది, కానీ నేను మ్యాగ్నెటిక్ థెరపీ వాడుతున్నాను, బేబీ షుగర్ టాబ్లెట్స్ మెడిసిన్స్ అని బంద్ చేయొచ్చు, అంటే నా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సో వ్యాన్ మ్యాగ్నెట్స్ ఆర్ నో సబ్స్టిట్యూట్ ఫర్ మెడికల్ కేర్. సో ఎందుకంటే దీనికైతే సబ్స్టిట్యూషన్ కాదు, ఒక సపోర్టింగ్ థెరపీగా పనిచేస్తుంది, తొందరగా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, చాలా ఓపికగా విన్నారు. సో మీకు